నమస్తే హెచ్ఎంటీవీ జనం మనం కార్యక్రమానికి స్వాగతం. సినిమా మనకి రిలాక్సేషన్ ఇస్తుంది, 3 గంటల పాటు వినోదాన్ని అందిస్తుంది, మనల్ని ఊహాలోకాల్లో విహరింపచేస్తుంది. అలసిన మనసుకు సాంత్వన చేకూర్చేదే సినిమా. చిత్ర పరిశ్రమలో తనకంటూ ఇప్పుడిప్పుడే ఒక స్థానాన్ని సంపాదించుకుంటోంది వరంగల్. ఇక్కడ మైమరపించే, ఆహ్లాదపరిచే ఎన్నో సుందర దృశ్యాలు, చారిత్రక ఆనవాళ్లు ఉన్నాయి. గత చరిత్రను మన కళ్ల ముందు ఆవిష్కరింపచేసే సజీవ చారిత్రక సాక్ష్యాలున్నాయి. మరి ఓరుగల్లు సినీ ఇండస్ట్రీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారబోతుందా? రండి శోధిద్దాం ఇవాల్టి మన జనం మనంలో. ఇదే మన వరంగల్ ఖిల్లా, కాకతీయుల కళా వైభవానికి సజీవ సాక్ష్యం. వరంగల్ ముఖద్వారం తెలంగాణ ప్రజల సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే నిలువెత్తు నిదర్శనం. ఇక్కడ ఎన్నో చారిత్రక కట్టడాలు, మనసు దోచే ప్రకృతి సంపద, వెండి తెరకెక్కించేంత అందమైన సీనరీ ఈ ప్రాంతం సొంతం. అందుకే ఎంతో మంది సినీ దిగ్గజాలు ఇప్పుడు ఈ ప్రాంతం వైపు చూస్తున్నాయి. ఈ సుందర దృశ్యాలన్నింటినీ కెమెరా కంట్లో బంధించాలని ఆరాటపడుతున్నాయి. మరి వరంగల్లో ఎన్ని అద్భుతమైన ప్రదేశాలున్నాయో ఈ రోజు మన జనం మనలో చూసొద్దాం పదండి. పురిటి గడ్డ, పర్యాటకుల స్వర్గధామం. దేశంలోనే ఎక్కువగా పర్యాటక ప్రాంతాలున్న ప్రదేశం. ఈ ప్రాంతాలన్నీ షూటింగ్ స్పాట్లే. మొన్నటి వరకు ఇది ఓ మామూలు ప్రాంతం, కానీ నేడు ఇదొక షూటింగ్ స్పాట్. సినిమా పరిశ్రమకు పుష్కలంగా ఇక్కడ వనరులున్నాయి, కానీ కావలసినదంతా వాటికి తగిన గుర్తింపు రావడమే. వరంగల్ పేరు వినగానే కాకతీయుల కళాఖండాలు మదిలో మెదులుతాయి. ఓరుగల్లు చారిత్రక నగరంగానే కాదు, పర్యాటకుల స్వర్గధామంగా, ప్రకృతి అందాల నెలవుగా ఆకట్టుకుంటోంది. ప్రత్యేకించి శీతాకాలం, వర్షాకాలం ఈ ప్రాంతం ప్రకృతి సౌందర్యంతో మెరిసిపోతూ ఉంటుంది. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న లక్నవరం సరస్సుపై కనిపించే వేలాడే వంతెన పర్యాటకులకు కనువిందు చేస్తుంది. జిల్లాకు పర్యాటకుల తాకిడి పెరిగింది. కాకతీయుల చారిత్రక వైభవం తెలుసుకోవడంతో పాటు ప్రకృతి అందాలను తిలకించే పర్యాటకుల సంఖ్య పెరిగింది. రాష్ట్రంలో మరే జిల్లాకు లేనన్ని పర్యాటక ప్రాంతాలు వరంగల్ జిల్లా సొంతం కావడంతో జిల్లాకు దేశీయ పర్యాటకులతో పాటు విదేశీ పర్యాటకులు క్యూ కడుతున్నారు. చారిత్రక ఆలయాలు, ప్రకృతి అందాలను చూసి మంత్రముగ్ధులవుతున్నారు. జిల్లాలో 55 పర్యాటక ప్రదేశాలను జిల్లా పర్యాటక శాఖ గుర్తించింది. వాటిపై విస్తృత ప్రచారం చేస్తోంది. ఆ ప్రాంతాలను తిలకించేందుకు పర్యాటకులు చలో వరంగల్ అంటూ జిల్లాకు వస్తున్నారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 1/2 కోటి మందికి పైగా పర్యాటకులు జిల్లాకు వచ్చారు. పేరు నృత్యం కావచ్చు, ఫోక్ డాన్స్ కావచ్చు, మిమిక్రీ కావచ్చు, మైమ్ కావచ్చు, ఈ ఫోక్ డాన్సులు కానీ ఏది కానీ వరంగల్ నుంచి పుట్టినటువంటి అన్ని ఇక్కడ పుట్టినటువంటి వైనము ఇప్పటికి కూడా ప్రపంచానికి ఎన్సైక్లోపీడియా మిమిక్రీ, మైము, ఫోక్ కేవలం ఒక వరంగలే. అట్లాగే పేరు నృత్యం, తర్వాత నృత్య రవళి కూడా ప్రపంచ వీక్షకులకు మొత్తం హృదయాంతరాల్లో నిలిచిపోయేటువంటి కళా సంపద మొత్తం ఇప్పటికి మంత్రముగ్ధులు చేస్తున్నటువంటి ఆవశ్యకత ఉంది. ఇప్పటికి పర్యాటక కేంద్రంగా వస్తున్నారు, పోతున్నారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి కళాకారులకు మాత్రం అవకాశాలు లేవు.
850 సంవత్సరాల చరిత్ర కలిగిన 1000 స్తంభాల గుడి దగ్గర ఉన్నాం. ఉమ్మడి రాష్ట్ర హయాంలో ఒక ప్రాంతం ఒక బలమైన సామాజిక వర్గ ఆధిపత్యం వల్ల టాలెంట్ ఉన్నా కూడా ఇక్కడ చాలా మందికి అవకాశాలు రాలేదనే చెప్పాలి. అలాగే వరంగల్ ప్రాంతాన్ని తీసుకున్నట్లయితే ఇక్కడ అనేక షూటింగ్ స్పాట్స్ ఉన్నాయి. అయినప్పటికీ ఈ ప్రాంతానికి రావాల్సినంత గుర్తింపు మాత్రం రాలేదు. మరి అప్పుడప్పుడు అడపాదడపా షూటింగ్స్ అయితే జరిగాయి. ఈ బంగారు తెలంగాణలోనైనా దీని సీన్ మారుతుందేమో మనం చూడాలి. మనం ఇప్పుడు చూస్తున్నది 850 ఏళ్ల చరిత్ర కలిగిన 1000 స్తంభాల గుడి. వర్షం సినిమా షూటింగ్ అయిన ప్రాంతం కూడా ఇదే. వరంగల్ 1000 స్తంభాల గుడి అందాలన్నీ వర్షం సినిమాలో తళుక్కుమన్నాయి. అత్యద్భుత శిల్పకళా సంపద కనిపించే ఈ ప్రాంతం చారిత్రక ప్రాంతంగా కూడా గుర్తింపు పొందింది. 800 ఏళ్ల క్రితం నిర్మించిన రామప్ప ఆలయం ఒక విశిష్టత అయితే 850 ఏళ్ల చరిత్ర ఉన్న 1000 స్తంభాల ఆలయం కాకతీయుల పరిపాలనకు సజీవ సాక్ష్యం. అప్పటి కట్టడాలు నేటికి చెక్కు చెదరకుండా ఉన్నాయి. వరంగల్ కోట, ఏకశిల, కాకతీయ పార్క్ ఇలా అన్ని నగరానికి 5 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. ప్లస్ ఇక్కడ షూటింగ్స్ చేయడానికి అనువైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసారు 1000 స్తంభాల గుడి, అక్కడ వర్షం షూటింగ్ కానీ చాలా సినిమా పాటల షూటింగ్స్ కూడా జరిగాయి. ఇటువంటి 1000 స్తంభాల గుడి కానీ, రామప్ప కానీ, లక్నవరం కానీ అండ్ ఫోర్ట్ వరంగల్, కిలా వరంగల్ అంటారు. ఇటువంటి ప్రదేశాలు చారిత్రాత్మక కట్టడాలు ఉన్నటువంటి ప్రదేశాలు వరంగల్లో చాలా ఉన్నాయి. మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి. ఈరోజు మన వాళ్ళు సినిమా చేస్తూ షూటింగ్ల గురించి ఫారిన్కు వెళ్ళవలసిన అవసరం లేనటువంటి లొకేషన్స్ కూడా మా వరంగల్ జిల్లాలో ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది భద్రకాళి ఆలయం. ఇక భద్రకాళి ఆలయం ఈ ప్రాంతంలో చాలా మహిమ కలిగిన ఆలయంగా చెబుతారు. ఈ ప్రాంతంలో ఏ షూటింగ్ అయినా ఆ యూనిట్ ఈ ఆలయాన్ని సందర్శించడం ఆనవాయితీ. కాకతీయుల కట్టడం కావడం, పక్కనే భద్రకాళి చెరువు ఉండటం వల్ల ఈ ప్రాంతానికి వచ్చిన ప్రతి వారు ఈ ఆలయాన్ని సందర్శించడం సెంటిమెంట్ కి సంబంధించిన విషయంగా అనుకుంటారు. ఇవే కాదు, వరంగల్ కోట, ఏకశిల, ఆత్మకూరు గడి, కాకతీయ పార్క్, పాకాల, గణపురం కోటగుళ్ళు, ఏటూరు నాగారం, అభయారణ్యం ఇలా ఎన్నెన్నో షూటింగ్ స్పాట్స్ ఉన్నాయి. 56 పర్యాటక కేంద్రాలు, ప్రపంచంలో లేని పర్యాటక కేంద్రాలు కేవలం మన వరంగల్లో ఉన్నాయి. ఇక్కడి నుంచి పీఠాపురం వరకు పరిపాలించిన కాకతీయులు ఎందుకు పరిపాలించాను అంటే కళలను పోషించబడితే, స్త్రీలను ఆరాధిస్తే 750 సంవత్సరాలు పరిపాలించినటువంటి దక్షత దీక్షత కేవలం కాకతీయులకు ఉన్నది కాబట్టి అవి మళ్ళీ అడుగంటిపోయినాయి. కాబట్టి బాలభవన్లు, థియేటర్ ఆర్ట్స్ కాకతీయ యూనివర్సిటీలో కానీ, తెలంగాణ యూనివర్సిటీలో కానీ ఇవి వచ్చినట్టయితే పిల్లల్లో దాగి ఉన్నటువంటి లేదా సమాధి అవుతున్నటువంటి కళలు మొత్తం కూడా మళ్ళీ పునరుత్పత్తి బంగారు తెలంగాణలో మళ్ళీ అవకాశాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. టాలెంట్ అనేది జన్మతః ఉండాలి అంటారు. ఇక్కడ వరంగల్లో గుండెల నిండా ధైర్యం, పట్టుదల, అత్యద్భుతమైన సృజనాత్మకత కలిగిన వారు ఎందరో ఉన్నారు. కళల కాణాచి వరంగల్. ఈ వరంగల్లో ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ అలాగే లో బడ్జెట్ సినిమాలు తీసిన కళాకారులు కూడా చాలా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. అందులోనూ ఇప్పుడు సినీ ఇండస్ట్రీ చూపు ఈ ప్రాంతంపై పడటంతో ఇక్కడ ఉన్న స్థానిక కళాకారుల్లో ఒక కొత్త ఉత్సాహం, ఒక కొత్త ఆశ రేగుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వరంగల్ సినిమా ఇండస్ట్రీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుందా? ఈ మధ్య కాలంలో అక్కడ హడావుడి చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది. ఓరుగల్లు కళల కాణాచి. ఆ నేలలో ఆ గడ్డపై పుట్టిన కళాకారులు, కవులు, రచయితలు, నటులు ఎంతో మంది ఇప్పుడు చిత్రసీమలో తమకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక్కడి ప్రజల్లో సహజంగానే టాలెంట్ ఎక్కువ. ఇక్కడి రచయితల పెన్నకు పదునెక్కువ. ఎంతో టాలెంట్ ఉన్న ఉమ్మడి రాష్ట్ర హయాంలో సీమాంధ్ర ఆధిపత్యం, ఆపై ఓ బలమైన సామాజిక వర్గ పెత్తనం కారణంగా తెలంగాణ చిత్రసీమకు తగిన గుర్తింపు రాలేదనే చెప్పాలి. ఈ ప్రాంత కళాకారులకు పెద్దగా వేషాలు రావు, మంచి క్యారెక్టర్లు ఇవ్వరు. వీరి భాషను కూడా అవహేళన చేస్తారనే భావన వీరిలో ఉంది. అవకాశాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఇప్పటి వరకు ఉన్నటువంటి దాంట్లో పోతే ఒక విలన్ పక్కకు ఎస్ బాస్ అనే
పాత్రలు ఇచ్చేది. అగో 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 నాది వస్తుంది అనే లోపల పోయేది. ఇక్కడ బ్రహ్మాండంగా ఇంతవరకు నంది నాటకోత్సవాలు నిర్వహించకపోవడానికి గల కారణం ఇక్కడ థియేటర్ లేదు. అంతటా అన్ని జిల్లాల్లో, సమిష్టి రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో నిర్వహించబడ్డది. నంది నాటకోత్సవం ఇంతవరకు లేదు. నంది నాటకోత్సవం నిర్వహించాలి అంటే థియేటర్ కావాలి. థియేటర్ కనుక ఉన్నట్టయితే ఎవ్రీ ఇయర్ అక్కడ ₹1,00,00,000 అది వచ్చినప్పుడల్లా రిపేర్ కోసం వస్తుంది. అటువంటిది కళలకు కానాచి థియేటర్ మాత్రం లేదు. సినిమాలో నెగటివ్ క్యారెక్టర్లకు వీరి భాషను పెడుతుంటారని, తమను తక్కువ చేసి చూపిస్తారని తెలంగాణ ఆర్టిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. మొన్నటి వరకు ఇక్కడ సీనిది. ఇప్పుడు విభజన జరిగాక పరిస్థితులు నెమ్మదిగా మారుతున్నాయి. ఇక్కడ కూడా లోకల్ టాలెంట్ పురివిప్పుతోంది. సినిమాల్లో, లఘు చిత్రాల్లో నటించేవారు, తీసేవారు ఎక్కువవుతున్నారు. వీటికి కారణం సినిమా తీయాలంటే భారీ బడ్జెట్ తో ఎక్కడికో పరుగులు తీయాల్సిన అవసరం లేదు. చక్కటి లొకేషన్లు రారమ్మని స్వాగతం పలుకుతాయి. కాబట్టి లో బడ్జెట్ లేదా మినిమం బడ్జెట్ సినిమాలను చాలా సులభంగా ఇక్కడ పూర్తి చేయొచ్చు అనే ఆలోచన పెరుగుతోంది. షార్ట్ ఫిల్మ్ల ట్రెండ్ కూడా పెరుగుతోంది. మీరు చూస్తున్న ఈ కుర్రాళ్లు తెలంగాణ కథాంశంగా ఓ సినిమా తీశారు. అమావాస్య చీకటి పేరుతో తీసిన ఈ చిత్రం పూర్తిగా వరంగల్ చుట్టుపక్కలే 100% షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్న ఈ టీం సినిమాపై పూర్తి విశ్వాసంతో ఉంది. మూవీ కాన్సెప్ట్ ఏంటి అంటే సినిమా లో బడ్జెట్ సినిమానా లేక లో బడ్జెట్ సినిమా మేడం? అంటే రామ్ గోపాల్ వర్మ గారు ఇప్పుడు యాక్చువల్గా లో బడ్జెట్ కాదు, నో బడ్జెట్ సినిమా, రైట్? ఎందుకంటే నా సినిమాకి అయిన ఖర్చు ఏదైతే ఉందో ఒక పెద్ద సినిమాలో జస్ట్ మన ట్రావెల్ ఎలిమెంట్స్ కింద ఇచ్చేసే అమౌంట్ మేడం. ఓకే, ఏంటి కాన్సెప్ట్? మూవీ కాన్సెప్ట్ అంటే రెండు వేరే స్టోరీస్ నడుస్తూ ఉంటాయి మేడం. ఒక స్టోరీ ఏమో సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలి అనుకుని వచ్చిన ఒక 4 యువకుల కథ మేడం. వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఎట్లాంటి ఇబ్బందులు పడ్డారు, అట్ ద సేమ్ టైం ఒక హర్రర్ ఎలిమెంట్ని దానికి యాడ్ చేస్తూ దాన్ని డెవలప్ చేయడం జరిగింది మేడం. సెకండ్ హాఫ్ ఏంటి అంటే అరణ్యపురి అనే ఒక ఫారెస్ట్లో ఇరుక్కున్న ఒక 4 యువకులు, ఓకే, వాళ్ళ జీవిత చరిత్ర, వాళ్ళు ఏ రకంగా ఇదయ్యారు, ఆ ఫారెస్ట్ నుంచి వాళ్ళు బయటకు వచ్చారా రాలేదా అన్నది సెకండ్ మేడం. ఈ రెండింటికి మెయిన్ కారణం నిరుద్యోగం అనే పాయింట్ని ఇంటర్లీగ్గా లింక్ చేస్తూ ఈ మూవీని. ఓకే, అంటే అందరూ కొత్త వాళ్ళేనా మూవీలో ఉన్న? 42 మెంబర్స్ ఈ సినిమాలో కొత్త వాళ్ళు పరిచయం అవుతున్నారు మేడం. ఓకే, మీతో కలిపి. ఓకే, అయితే మీరు ఇంతకుముందు ఎవరి దగ్గరైనా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారా? అనుభవం ఉందా? రామ్ గోపాల్ వర్మ గారికి ఏకలవ్య శిష్యుడు మేడం. ఓకే, ఆయన రెగ్యులర్ ఇంటర్వ్యూస్ నేను ఫాలో అవుతూ ఉంటాను. అట్ ద సేమ్ టైం ఆయన చెప్పే మాటలు కొంచెం ఇన్స్పిరేషన్. అయితే ఈ సినిమాలో ఆయన సలహాలు ఏమైనా ఉన్నాయా మీకు? ఒక రకంగా చెప్పాలంటే ఆయన డైరెక్ట్ చేసినట్టు అనిపిస్తుంది మేడం. మూవీ చూస్తే ఆయన డైరెక్షన్లో వచ్చింది, ఆయన డైరెక్షన్లో వచ్చిన మూవీ. ఇప్పుడు రీసెంట్గా ఒక సినిమా చేయాలి అంటే కోట్లు పెట్టి సినిమా చేయాలి అని ఏదైతే జనాలకి అపోహ ఉందో ఆ అపోహని మొత్తం తుడిచిపెట్టేసి ఆయన దొంగల ముఠా అని చెప్పేసి 6 రోజుల్లో 6 లక్షలతోటి 6 ఆర్టిస్టులతోటి సినిమా కంప్లీట్ చేసి చూపించారు. అంతా ఆయన అంత ఎక్స్పీరియన్స్డ్ కాదు కాబట్టి అదే సేమ్ నో బడ్జెట్ అన్న కాన్సెప్ట్ తోటి ఒక 3 సంవత్సరాలుగా కష్టపడి ఈ సినిమాని కంప్లీట్ చేయడం జరిగింది. ఏదో ఒక వర్క్ దొరకక మనదు చేసుకోవాలి, కానీ ఇండస్ట్రీలో డైరెక్టర్గా సెటిల్ అవ్వాలన్నది నా మెయిన్ అంబిషన్. డైరెక్టర్గా సెటిల్ అవ్వాలి అని చెప్పంటే ఒక మూవీ కంప్లీట్ చేసి చూపించాలి. ఇంతకుముందు నువ్వేం చేసావు అన్నప్పుడు ఇది డెమోగా పనిచేస్తుంది. పర్సన్స్ ఎవరు లేరు, ఏం చేయాలి? ఒక 5,000 రూపాయలు ఫస్ట్ బడ్జెట్ తోటి స్టార్ట్ చేశాను. సినిమా తీయాలి అంటే కోట్లు ఖర్చు పెట్టాలి అన్న అపోహ మర్చిపోండి. రెండోది, కెమెరా అనేది ఏది కెనాన్ 5D తోటి తీసారా, రెడ్ ఎపిక్ తోటి తీసారా, ఆరీ కెమెరాతో తీసారా అన్నది సమస్య కాదు. మీరు సినిమా కంప్లీట్ చేయండి, హెచ్డి కెమెరా వాడితే చాలు 100% థియేటర్ రెజల్యూషన్ వస్తుంది. మీలో ఉన్న ఎడిటర్స్ ఉన్నారు, మీలోనే సాంగ్ రైటర్స్ ఉన్నారు, మీలోనే లిరిక్ రైటర్స్ ఉన్నారు. మీరందరూ జస్ట్ ఒక కార్పొరేట్గా రెడీ అయ్యి ఒక సినిమా కంప్లీట్ చేసుకోవచ్చు. నా సినిమా కూడా అట్లాగే కంప్లీట్ అయింది. ఎటువంటి బడ్జెట్ లేకుండా నో బడ్జెట్లోనే సినిమా కంప్లీట్ చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో సినీ పరిశ్రమకు హైదరాబాద్కి తరువాత ఏ పేరు చెప్పుకోవచ్చు అంటే అది వరంగల్ అనే చెప్పాలి. రామప్ప, లక్నవరం, పాకాల చెరువు ఇలా చెప్పుకుంటూ పోతే చారిత్రక స్థలాలు ఎన్నో మనకి అడుగడుగునా దర్శనమిస్తూ ఉంటాయి. ఇప్పటికే 30 సినిమాలు ఇక్కడ షూటింగ్ జరుపుకున్నాయి. 55 ప్లేసెస్ని షూటింగ్స్కి అనువైన స్పాట్గా గుర్తించారు. అంతేకాదండి, ఇప్పుడు ఒక సంచలనం రేపబోతున్న రుద్రమదేవి మూవీ కూడా వరంగల్ విశిష్టతను తెలియచెప్పబోతోంది. మరి ఇప్పుడు ఆ సినిమా తరువాత వరంగల్ కీర్తి ప్రతిష్టలు ఎంతవరకు ఇనుమడింపుతాయో మనం చూడాల్సిందే.
వరంగల్ జిల్లాలో సినిమాల చిత్రీకరణ మొన్న మొదలు కాలేదు. తొలిసారిగా ఇక్కడ 1975లో చిల్లర దేవుళ్ళు అనే సినిమాను తీశారు. ఆ తరువాత ఇక్కడ షూటింగ్లు జరగకపోయినా తెలంగాణకు ఉన్న ప్రత్యేకతను, వాదాన్ని చాటి చెప్పే మా భూమి లాంటి జాతీయ స్థాయి చిత్రాలు అడపాదడపా మనకు కనిపిస్తాయి. ఇక 2003లో తీసిన వర్షం సినిమా బోరుగల్లు అందాల్ని వెండితెరపై ఆరబోసింది. వర్షం సినిమా సగభాగం ఈ జిల్లాలోని అనేక చోట్ల తీశారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, త్రిష జంటగా నటించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. వర్షం సినిమాకు ముందు కూడా కొన్ని సినిమాలు, సీరియళ్లు తీసినా అవేవీ పెద్దగా జనం మైండ్ లో నోట్ కాలేదు. రవితేజ కథానాయకుడిగా నా ఆటోగ్రాఫ్, స్వీట్ మెమరీస్, ఇక ఇప్పుడు ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో రాబోతున్న రాణి రుద్రమ చిత్రం ప్రారంభ షాట్లన్నీ కూడా ఇక్కడ తీసినవే. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందించిన రవితేజ, మహేశ్వరి ప్రధాన పాత్రల్లో నీ కోసం సినిమా కల్లెడగడిలో చిత్రీకరించారు. నగరంలో 70 కిలోమీటర్ల దూరంలో ఉండే రామప్ప ఆలయం ప్రత్యేక శోభను సంతరించుకుంది. అక్కినేని నాగేశ్వరరావు, కాంచన ప్రధాన పాత్రల్లో నటించిన పూలరంగడు సినిమా చిత్రీకరణ అప్పట్లో సంచలనం సృష్టించింది. జైబోలో తెలంగాణ చిత్రం షూటింగ్ వరంగల్లోని అనేక లొకేషన్లలో చిత్రీకరించారు. ఇక్కడ తీసిన సినిమాలు మంచి కలెక్షన్లు సాధించి సూపర్ హిట్ అయ్యాయి. ఆర్ నారాయణమూర్తి దర్శకత్వంలో పోరు తెలంగాణ, బతుకమ్మ చిత్రంలో సగభాగం, సుమన్ కథానాయకుడిగా తీసిన ప్రతాపరుద్రుడు, మిస్టర్ రౌడీ లాంటి చిత్రాలన్నీ కూడా వరంగల్లోని షూటింగ్ జరుపుకున్నాయి. సినిమా అంటేనే ఫారిన్ లొకేషన్స్, కోట్లలో బడ్జెట్, భారీ సెట్టింగ్లు, ఇంతేనా? తక్కువ వ్యయంతో అత్యద్భుతమైన లొకేషన్స్ ఈ వరంగల్ ప్రాంతంలో మనకి అడుగడుగునా దర్శనమిస్తాయి, రారమ్మని ఆహ్వానిస్తున్నాయి. ఎన్నో కథలకు మూల కథాంశం కూడా ఇక్కడ దొరుకుతుంది. ఫారిన్ లొకేషన్స్కి ఏమాత్రం తీసిపోని విధమైన లొకేషన్స్ మనకిక్కడ దర్శనమిస్తున్నాయి. మరి ఎప్పుడు ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకుంటుంది? కథలు కల్పితాలే కాదు, నిజ జీవితాల నుంచి కూడా పుట్టుకొస్తాయి. నైజాం నవాబుల పెత్తనం, రజాకార్ల దాష్టికంతో అడుగడుగునా వెతలు పడిన తెలంగాణను స్పృశిస్తే ఎన్నెన్నో కథాంశాలు. తెలుగు సినిమాలో తెలంగాణతనం తక్కువ కనబడటానికి కారణం ఓ ప్రాంతం ఆధిపత్య ధోరణి, అవకాశాలు, ఆర్థిక పరిపుష్టి పుష్కలంగా ఉన్న వ్యక్తుల చేతిలో ఇండస్ట్రీ ఉండిపోవడం వల్ల తెలంగాణ ప్రత్యేక జీవనం కథాంశంగా వచ్చిన కథలు తక్కువ. కాకతీయుల పాలనలో సమగ్ర సంస్కృతిని, భాషా సారస్వత కళా వైభవాన్ని సాధించిన తెలంగాణ ప్రాంతం ఆ తరువాత కుతుబ్ షాహీల పాలనలో, నైజాం పాలనలో మిగతా తెలుగు ప్రాంతం కన్నా భిన్నమైన జీవన శైలిని సొంతం చేసుకుంది. తెలంగాణ గ్రామీణ జీవన విధానం, మట్టి మనిషి అనుబంధాలు, కుటుంబ జీవన విలువలను సినిమా కథల్లో చొప్పించడం చాలా తక్కువ. తెలంగాణ నేలపై పదఘట్టనలు చేసిన భూస్వామ్య విధానం, గడీల సంస్కృతి, సాధారణ ప్రజల సంబంధాలు లాంటివి ఈ ప్రాంత దర్శకులకే కాక ఇతర ప్రాంత సినీ దర్శకులకు స్ఫూర్తినిచ్చాయి. అందుకే అంకుర్ లాంటి సినిమాలు అవతరించాయి. తెలంగాణలోని భూస్వామి, పాలేరు కుటుంబాల పరిస్థితిని తెరకెక్కించిన తొలి సినిమా అది. రంగారెడ్డి జిల్లా పరిసర ప్రాంతాల్లో తీసిన ఈ సినిమాలో షబానా అజ్మీ తొలిసారి నటించారు. దేశం గర్వించదగ్గ కళాకారిణి ఒక తెలంగాణ సామాజిక ఇతివృత్తంతో పరిచయం కావడం తెలంగాణ సాంస్కృతిక గొప్పతనానికి నిదర్శనం. తెలంగాణ జీవనం ప్రేరణతో ఒక ఊరి కథ, మా భూమి, దాసి, మట్టి మనుషులు లాంటి సినిమాలు అడపాదడపా వచ్చాయి. ఈ ప్రాంతం వారైతేనే ఇక్కడి చరిత్ర, సంస్కృతికి తగిన న్యాయం చేయగలరని,
అందుకే తెలంగాణ చిత్రమండలి విడిపోతేనే తమ ప్రాంతానికి, భాషకు, భావజాలానికి, సంస్కృతి సంప్రదాయాలకు న్యాయం జరుగుతుందని తెలంగాణ వాదులు నమ్ముతున్నారు. ఈ గడ్డపై పుట్టిన వారు, ఇక్కడ ఉన్నవారే ఈ ప్రాంతాన్ని బాగా అర్థం చేసుకోగలరనే భావన ఉంది. వీటికి తోడు అందమైన లొకేషన్లు కూడా వరంగల్లో ఉన్నాయి కాబట్టి తెలంగాణ చిత్ర పరిశ్రమ కేర్ ఆఫ్ అడ్రస్ వరంగల్ అయితే మరింత బాగుంటుందనే ఆలోచనలు పెరుగుతున్నాయి. ఫారిన్ లొకేషన్స్ కి ఏమాత్రం తీసిపోని ప్రకృతి సంపద, మౌలిక వనరులు ఇక్కడున్నాయి. సినీ పరిశ్రమ వరంగల్లోనూ వేళ్లూనుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఈ ప్రాంతం కూడా మెరుగుపడుతుంది. చిన్న చిన్న ఈ సినిమాలు తీసే ప్రొడ్యూసర్లకు శాటిలైట్ ద్వారా లేదంటే రాయితీలు ప్రకటించినట్లయితే ఈ చిన్న చిన్న ప్రొడ్యూసర్లు పెద్ద ప్రొడ్యూసర్ కావడానికి అవకాశం ఉంది. ఇంకా ధైర్యంగా ముందుకు ఎన్నో సినిమాలు తీయడానికి అవకాశం ఉంది. సో ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న ప్రతి కళాకారునికి, టెక్నీషియన్స్కి అవకాశాలు దండిగా ముందుకొస్తాయని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అభివృద్ధి అంటే ఏంటి? జీవన ప్రమాణాలు మెరుగుపరచడం, జీవన శైలి మారడం, ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా జీవించగలగడం. మరి సినీ పరిశ్రమ ఎదుగుదలకు అన్ని వనరులు కూడా పుష్కలంగా ఉన్నప్పటికీ ఈ ప్రాంతం ఎందుకు అభివృద్ధి చెందడం లేదు? స్థానిక కళాకారులు ఎంతో మంది ఉన్నా ఇక్కడ చిత్ర పరిశ్రమ ఎందుకు వేళ్లూనుకోవడం లేదు? తెలుగు సినిమా ఇండస్ట్రీ టర్నోవర్ ఎంతో తెలుసా? 1000 కోట్లు. మరి ఇంత పెద్ద ఎత్తున ఆదాయాన్ని సమకూర్చే పరిశ్రమను మరో చోటికి తరలిస్తే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కూడా దెబ్బతింటుందా? విభజన తరువాత సినీ ఇండస్ట్రీ విశాఖకు తరలిపోతుందనే వాదనలు అక్కడక్కడా వినిపించాయి. విశ్వనగరంగా హైదరాబాద్ రూపుదిద్దుకుంటున్న వేళ సినీ పరిశ్రమకి ఎలాంటి భయాందోళనలు లేకుండా చేయాలని కేసీఆర్ ప్రభుత్వం భావించింది. అందుకే రాచకొండ గుట్టల్లో మరో ఫిలిం నగర్ను ఏర్పాటు చేస్తామని, సకల సౌకర్యాలను కల్పిస్తామని ప్రకటించారు. వాస్తవానికి తెలుగు సినీ పరిశ్రమకు ఎన్నో రాయితీలు, ప్రోత్సాహకాలు కల్పించడం వల్లే ఇండస్ట్రీ ఇక్కడ సెటిల్ అవ్వగలిగింది. మరి ఇంకా ఇక్కడే మరో ఫిలిం నగర్ ఏర్పాటు వల్ల అభివృద్ధి ఒక్కచోటే కేంద్రీకృతమైపోదా? షూటింగ్ లొకేషన్స్ పుష్కలంగా ఉన్న వరంగల్ను దీనికి దీటుగా తయారు చేస్తే ఆ ప్రాంతం అభివృద్ధి చెందదా? అవకాశాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఇప్పటి వరకు ఉన్నటువంటి దాంట్లో పోతే ఒక విలన్ పక్కకు ఎస్ బాస్ అనే పాత్రలు ఇచ్చేది. అగో నాది వస్తుంది అనే లోపల పోయేది. ఇక్కడ బ్రహ్మాండంగా ఇంతవరకు నంది నాటకోత్సవాలు నిర్వహించకపోవడానికి గల కారణం ఇక్కడ థియేటర్ లేదు. అంతటా అన్ని జిల్లాల్లో, సమిష్టి రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో నిర్వహించబడ్డది. నంది నాటకోత్సవం ఇంతవరకు లేదు. నంది నాటకోత్సవం నిర్వహించాలి అంటే థియేటర్ కావాలి. థియేటర్ కనుక ఉన్నట్టయితే ఎవ్రీ ఇయర్ అక్కడ ₹1,00,00,000 అది వచ్చినప్పుడల్లా రిపేర్ కోసం వస్తుంది. అటువంటిది కళలకు కానాచి థియేటర్ మాత్రం లేదు. వరంగల్ హైదరాబాద్ తరువాత తెలంగాణలో మరో పెద్ద నగరం. ఇక్కడ ఎన్నో పరిశ్రమలున్నాయి. ఇప్పుడు సినిమా పరిశ్రమ కూడా ఇక్కడ నిలదొక్కుకోగలిగితే స్థానికంగా ఉన్న కళాకారులు మరింత సౌకర్యవంతమైన జీవనాన్ని గడుపుతారు. రాచకొండలో మరో ఫిలిం నగర్ ఏర్పాటు చేయాలన్న టీఆర్ఎస్ ప్రభుత్వ ఆలోచన మంచిదే కావచ్చు. కానీ అసలైన తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే మాత్రం దాని మూలాలు ఉన్న ప్రాంతాల్లో సినీ పరిశ్రమ బలపడాలి. అందుకు వరంగల్లే సరైన వేదిక. ఒక సినిమా తీయాలంటే ప్రొడ్యూసర్ వాళ్ళే, నిర్మాతలు వాళ్ళే, సినిమా థియేటర్లు వాళ్ళే. ఇంకా ఇప్పుడు ఏ కోణంలో తీసుకున్నా వాళ్ళకి లిఫ్ట్ ఇస్తుంది కాబట్టి వాళ్ళు పోతున్నారు. అదే ఇప్పుడు తెలంగాణ ఏర్పడ్డది పెద్దలు చెప్పినట్టుగా. ఎందుకంటే కేసీఆర్ 100% దీన్ని సక్సెస్ చేస్తారు. అదే వరంగల్ కనుక ఇక్కడ స్టూడియోలు కట్టి పెద్ద ఎత్తున మొబిలైజేషన్ చేసినట్టు ఏదుంటే, ఇక్కడ కనుక దీనికి ప్రియారిటీ ఇచ్చినట్టు ఏదుంటే, ఇది హైదరాబాద్ కన్నా పెద్ద నగరంగా కాకుండా పెద్ద పరిశ్రమ, సినిమా పరిశ్రమకు ఇది అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా ఇక్కడ 100% సక్సెస్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ ఎందరో కవులు, కళాకారులు, రచయితలు ఉన్నారు. అంతేకాదు ఎందరో నటులు కూడా ఉన్నారు. కళలకు కాణాచి అయిన వరంగల్లో సినీ పరిశ్రమ నిలదొక్కుకోవడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం ఊతమివ్వాలి. పుష్కలంగా షూటింగ్ స్పాట్స్ ఉన్న ఈ ప్రాంతంలో పరిశ్రమ నిలదొక్కుకోవడానికి అవసరమైన స్టూడియోలు, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరిగే సాంకేతిక టెక్నాలజీ అందుబాటులోకి తీసుకురావాలి. వరంగల్ని ప్రభుత్వం ఫిలిం సిటీగా, ఒక స్మాల్ ఫిలిం సిటీగా అభివృద్ధి చేస్తే అక్కడున్న కళాకారులకు కానీ, అక్కడున్న టెక్నీషియన్స్ కానీ ఓ చిన్న ప్రోత్సాహం ఇచ్చినట్టు ఏర్పడుతుంది. వరంగల్ను హైదరాబాద్ తర్వాత వరంగల్ను అభివృద్ధి చేసినట్టుంటుంది, ఫిలిం సిటీ అభివృద్ధి చేసినట్టుంటుంది. అప్పుడే ఈ నేలపై ఈ అస్తిత్వం విరాజిల్లుతుంది. హైదరాబాద్ సినీ పరిశ్రమ ద్వారా జనరేట్ అయ్యే ఆదాయం ఇక్కడికే పరిమితమవుతోంది. వరంగల్ ను తెలంగాణ సినిమా ఇండస్ట్రీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా చేస్తే అక్కడ జీవన శైలి మారుతుంది. హోటళ్లు పెరుగుతాయి, రిసార్ట్స్ వెలుస్తాయి, వందలాది మందికి ఉపాధి దొరుకుతుంది.
అన్నింటికన్నా మించి అసలు సిసలైన తెలంగాణ అస్తిత్వం, సంస్కృతి, జీవనశైలి, సంప్రదాయం పరిడవిల్లుతాయి. ఇక్కడ ఎందుకు తీయరండి సినిమాలు? ఇక్కడ బాగుంటే లొకేషన్ ఇక్కడికి ఎందుకు రారు? గత్యంతరం లేదు, తప్పక అక్కడికి వెళ్ళిపోతురు. బంగారు తెలంగాణ కోసం తపన పడుతున్న టీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్ కేంద్రంగా చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఊతమిస్తే మెరుగైన తెలంగాణ సాకారమవుతుంది. అన్నింటికీ మించి ఒక జాతి అస్తిత్వం సినిమా రీళ్లలో తరాల తరబడి నిక్షిప్తమవుతుంది. చూసారుగా వరంగల్ అందాలు, మనసును కట్టిపడేసే అత్యద్భుత సుందర రమణీయ ప్రకృతి దృశ్యాలు, అలాగే నటన కోసం ప్రాణం పెట్టే లోకల్ టాలెంట్ ఈ నేలపై ఎంత పుష్కలంగా ఉన్నాయో. అభివృద్ధి అనేది ఎప్పుడూ ఒకే చోట ఆగిపోకూడదండి, నిరంతరం ప్రవాహంలో సాగిపోతూ ఉండాలి. ఇప్పటికే విశ్వనగరంలా పేరుగాంచిన హైదరాబాద్కు దీటుగా వరంగల్ని తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బంగారు తెలంగాణ సాధన కోసం కేసీఆర్ కృషిలో భాగంగా ఈ వరంగల్ని కూడా చిత్ర పరిశ్రమకు 2వ కేంద్రంగా నిర్మించినట్లయితే ఎంతో మందికి ఇక్కడ స్థానిక కళాకారులకు ఉపాధి దొరికినట్లవుతుంది. ఏమంటారు? ఇది వాల్టి మన HMTV జనం మనం కార్యక్రమం. నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.